మన ఫామ్‌లో మన బంగారాలండి. అవేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. మన ఫామ్‌లో వేసిన మొక్కలన్నీ చాలా బాగా గ్రో అవుతున్నాయండి. అలానే మన ఫామ్‌లో పెట్టిన టమోటాస్ అండి ఎంత బాగా గ్రో అయ్యాయంటే అంత బాగా గ్రో అయ్యాయండి. మన టమోటా మొక్కలకండి కర్ర పెట్టి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టినా కూడా ఆ కర్ర అనేది కాయలేకపోతుందండి. ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఆకులైతే ఉన్నాయో దానికి రెట్టింపు టమోటాస్ అయితే ఉన్నాయండి. ఇంత ఫ్రెష్‌గా ఉన్న టమోటాస్ మీకు కూడా కావాలనుకుంటే మన వైజాగ్ పీపుల్స్ అందరికీ 1 డేలో డెలివరీ చేస్తది మీ నందిని ఆర్గానిక్ ఫార్మర్. అలానే అండి కొత్తిమీరండి ఎంత ఫ్రెష్‌గా ఉందో తెలుసా అండి? కొత్తిమీరతో మీరెప్పుడైనా కోడి కూర, కొత్తిమీర కర్రీ వండి చూసారా? వేరే లెవెల్ ఉంటాదండి. నెక్స్ట్ మన ఫామ్‌లో పండిన ఆకుకూరలు, కూరగాయలతో అండి మంచి మంచి వంటల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తదండి. మీ నందిని ఆర్గానిక్ ఫార్మర్. అలానే మన ఫామ్‌లో చిన్న దొండపాదు పెట్టుకున్నానండి. పెట్టుకున్న దగ్గర నుంచి చిగుర్లు రావడం స్టార్ట్ అయ్యాయండి. అలానే వచ్చిన చిగుర్లని మనం చించేస్తుంటే అవి చాలా బ్రాంచులొస్తూ ఉంటాయండి. అలా వచ్చినప్పుడు కాయ అనేది ఎక్కువగా కాస్తదండి. వాటికి పాకరటానికి మన సపోర్ట్ అనేది దొండపాతికైతే ఇచ్చినట్టుగా అయితే కాయ అనేది ఇంకా ఎక్కువగా దిగుబడి వస్తది. మన వంగ, మిరప, టమాటాస్ మధ్యలోనండి కలుపనేది చాలా ఎక్కువగా వస్తుందండి. మన మనం వేసిన మొక్కల గ్రోత్ రావటానికి కొంచెం టైం తీసుకుంటదండి. అదే కలుపు రావటానికి మనం అది ఏం చేయకపోయినా ఎంత ఫాస్ట్‌గా పెరుగుతదంటే అంత ఫాస్ట్‌గా పెరుగుతదండి. అదే అంటారు కదా! చెడొచ్చినంత స్పీడ్‌గా మంచి రాదు అని. కానీ వెయిట్ చేయాలి. ఓపికగా, సహనంగా ఉండాలి. మంచి రావాలంటే కొంచెం టైం అనేది ఎక్కువగానే పడతది కదా! నిజమే కదా! దానికోసం అనేది మనం కొంచెం ఓపికగా ఉన్నామనుకోండి, దాని రిజల్ట్ అప్పుడు మనం చూసినప్పుడు ఒక హ్యాపీ మూమెంట్ అనేది మనలో ఉంటది. నెక్స్ట్ వచ్చేసి స్ప్రే చేద్దామని వేపాకు అనేదండి నేను 40 డేస్ నీటిలోని ఊరబెట్టుకొని ఉంచుకున్నానండి. దాని రసం ఉంటది కదండీ! దాని రసం 40 డేస్ తర్వాత నేను స్టోర్ చేసుకున్నానండి. ఆ స్టోర్ చేసి ఊరబెట్టిన రసాన్ని నేను వాటర్‌లో కలుపుకొని నేను మొక్కజొన్న అనేది పెట్టుకున్నానండి. మనం మొక్కల మధ్యలో మొక్కజొన్న కొర్రలు అలానే మధ్య మధ్యలో మనం పెట్టుకున్నట్టుగా అయితే మనం మిరప, వంగ, టమాటా ఇలా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదండీ! వాటి పైన ఉండే పురుగులు ఈ మొక్కజొన్న కొర్రలు పైకి ఆకర్షించి వెళ్తాయండి. అలానే మన పక్షులకు కూడా ఆహారం పెట్టినట్టుగా అవుతదండి. అందులో చూసారా చాలా మంచి పనుంది. మన పక్షులకు కూడా ఫుడ్ పెట్టినట్టుగా అవుతది కదా! బంగారాలు ఏంటని చెప్తున్నాను కదా! మన ఫామ్‌లో పెరుగుతున్న మొక్కలన్నీ నాకు బంగారంతోనే సమానం అండి. బంగారానికి ఎంత రేట్ అయితే ఉందో, నా మొక్కలకి దానికి డబుల్ రేట్ అయితే ఉందండి. అంత ప్రేమగా, అంత ఓపికగా నేను పెంచుకుంటున్నానండి. ఇది చూసారా చుక్కకూర. చుక్కకూర, టమాటా తెలియని వాళ్ళు ఉన్నట్టుగా అయితే ఒకసారి టేస్ట్ చేయండి. ఇలా నేచురల్‌గా పండిన చుక్కకూరతో గానీ, మనం టమాటా మిక్స్ చేసి వండుకున్నట్టుగయితే ఆ టేస్ట్ చాలా బావుంటదండి. ఆకుకూరలనేది మనం డైలీ రొటీన్‌లో ఏదో ఒక టైంలోని తీసుకోవాలండి. మన ఆహారంలో తీసుకున్నట్టుగయితే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది. చూసారా? ఇది మన ఫార్మ్ స్టోరీ. అన్నదాత సుఖీభవ.